అండ్ ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగ్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా మేము పండగ కూడా చేసుకోలేదు, ఎందుకో చెప్తాను. రోని చేసిన వినాయకుడు అంట. బాగుందిలే, దండం పెట్టుకున్నా. సూర్య గారికి చూపించాలా? వినాయకుడు నీలాగా ఉన్నాడు అంటారు. బాగుంది. ఎందుకు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, చాలే. ఎందుకులే, మీరు చేస్తున్నారు కదా. సరే. అండ్ ఇంకా చెప్పాను కదా, ఇలా వినాయక చవితి చేసుకోలేదు అని చెప్పి. అందుకని ఇంకా రోహిణి వీడియో కాల్ చేసింది. అక్కడ వైజాగ్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అని మొత్తం చూపించిందనమాట, ఇలా దండం పెట్టుకోమని చెప్పి. అండ్ ఇక్కడ హరి అయితే రెడీ అయిపోయాడు. ఇంటి దగ్గరలో వినాయకుడిని మండపం పెట్టారు, వెళ్ళి దండం పెట్టుకొస్తా అని. అండ్ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఫస్ట్ రాగి మాల్ చేశాను, దాని తర్వాత ఇలా పోహా చేశాను అనమాట. సో నాకైతే పోహా రెసిపీ చాలా యమ్మీగా సెట్ అవుతుంది. ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వైజాగ్లో మమ్మీ వాళ్ళ ఇంటి కింద పిల్లలందరూ కూడా కలిపి ఇలా చిన్న వినాయకుడిని పెట్టుకున్నారంట. సో అందుకని రోహిణి చూడు అని చెప్పి అక్కడ వినాయకుడిని పిల్లలందరినీ వీడియో తీసి పెట్టిందనమాట. వెనకాల ఇంకోటి ఉందా? 4 ఉన్నాయా? బిల్డింగ్ వాళ్ళందరూ ఇక్కడ పెట్టేశారా? సో బాగున్నారు కదా బుజ్జి వినాయకులు ముగ్గురు కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంట్లో ఇంకా వినాయకుడి స్టోరీ ఉంటుంది కదా, సో మ్యాండేటరీగా ఏదో ఒకటి పండగ రోజు పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే మేము కూడా ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ సూర్య గారు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, కానీ బయట అయితే ఆ రోజు చాలా ఎక్కువ వర్షం పడింది అనమాట. అండ్ ఇంకా ఆ రోజు మా ఆఫీస్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా అయ్యాయి. బట్ అయితే నేను ఇంకా పూజ చేయకూడదని వెళ్ళలేదు. సో ఎందుకు పూజ చేసుకోవట్లేదంటే, ఇలా మా సూర్య గారి వాళ్ళ సైడ్ రిలేటివ్ ఒకరు ఎక్స్పైర్ అయ్యారనమాట, అందుకు ఇంకా చేసుకోకూడదు అని చేసుకోవట్లేదు. సో ఫెస్టివల్ రోజు హాలిడే ఉండి ఇంట్లో ఉండి ఫెస్టివల్ చేసుకోకపోతే ఏదో చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకు అలాంటి ఫీలింగే అనమాట. ఏం కుక్ చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు. బట్ ఇంకా చేయాలి కదా ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ఆ రోజైతే పప్పు చేసేసాను. ఫెస్టివల్ కదా, పప్పు ఇంకా పాపడ్స్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి చేసేసా. అండ్ ఇంకా నెక్స్ట్ ఆఫీస్లో కూడా సెలబ్రేషన్స్ అయ్యాయని చెప్పాను కదా, ఆఫీస్కి కూడా కొంతమంది అందరూ కూడా వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేశారు. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎలానో ఇంట్లోనే ఉన్నా కదా అని చెప్పి కరివేపాకు పొడి కూడా చేసేసుకున్నాను. సో బాగుంటుంది కదా కరివేపాకు పొడి. ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా కర్రీస్ లేనప్పుడు కొంచెం పొడిలో నెయ్యి వేసుకొని తినేసి కొంచెం కర్డ్ రైస్ తినేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ పొడులన్నీ కూడా నేను చేసుకోవడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో చెప్పా కదా బేసికల్లీ మాది నెల్లూరు అని, ఇంట్లో కారపొడులు అన్నీ కూడా మేము చేసి పెట్టుకుంటాము. కరివేపాకు పొడి, మునగాకు పొడి, చింతాకు పొడి, ఇంకా కారం పొడి అన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలా నాకు మా అమ్మ దగ్గర నుంచి అలవాటయింది పొడులు చేసి పెట్టుకోవడం. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట, కొంచెం సేమియా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఎలాగ ఫెస్టివల్ చేసుకోకూడదు, అస్సలు ఫెస్టివల్ అన్న మూడ్ కానీ వైబ్ కానీ అస్సలు రావట్లేదు. సో ఫెస్టివల్ అంటే మనకి మ్యాక్సిమం వైబ్ ప్రసాదాలు చేసుకుంటాం, అక్కడి నుంచే వస్తుంది కదా. సో అట్లీస్ట్ తినడానికైనా కూడా కొంచెం సేమియా చేసుకుందాం, కొంచెం స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అని సేమియా చేసేసాను. ఇంకా దాంతోపాటు చాయ్ కూడా. అండ్ ఎస్, నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వినాయక చవితి వ్లాగ్. సో మీ అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉండుంటారు కదా. సో వినాయక చవితి అయిపోయింది, గణేష్ నిమజ్జనాస్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను వీడియో. సో చాలాసేపు ఆలోచించాను పోస్ట్ చేద్దామా వద్దా అని. బట్ ఓకేలే, ఎలాగో షూట్ చేసే కదా ఉంటుంది అని అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇంకా ఇది నైట్ అనమాట. నైట్ హరి గారెలు చేస్తున్నాడు. సో నైతే
ఎలాంటి కాంట్రిబ్యూషన్ కూడా చేయలేదు గారెలకి. పాపం హరినే మొత్తం మినపప్పు నానేసుకున్నాడు, పాపం తనే మిక్సీ వేసి బ్యాటర్ చేసుకున్నాడు, ఇంకా గారెలు కూడా పాపం తనే వేశాడు. నేనైతే 0% కాంట్రిబ్యూషన్ పక్క నుండి చూస్తూ ఉన్నా అంతే. పూర్తిగా కొంచెం పెట్టు. అదేంటో కానీ ఈ గారెలు అసలు ఎప్పుడు కూడా నాకు మంచి షేప్లోనే నీట్గా కూడా రావు. సో చిన్నప్పుడు ఫెస్టివల్స్కి ఇంట్లో మమ్మీ చేసి పెడుతుంటే తెలియలేదు, కానీ ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆఫీస్లో నిమజ్జనం అనమాట, అండ్ ఇంకా టీమ్ లంచ్ కూడా. సో నేనైతే ఇలా రెడీ అయ్యా. శివాని కమ్. అండ్ శివాని అయితే ఇలా రెడీ అయింది. పాపం అశ్విని రాలేదు, అశ్వినికి సిక్ లీవ్. అండ్ ఇంకా ఆఫీస్లో అది నిమజ్జనం డే అనమాట. ఇంకా నిమజ్జనం రోజు ఇలా యమీ లంచ్ పెట్టేసుకున్నాం. అండ్ నా వినాయక చవితి అలా అయింది ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి నేను విష్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కొన్ని మెమరీస్ అటాచ్ చేస్తున్నా, చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.